గాయ్స్ మా మమ్మీ వచ్చేసి ఇప్పుడే చికెన్ మసాలా తెమ్మనైతే నన్నైతే కిరాణా కొట్టుకైతే పంపించింది. కిరాణా కొట్టు వచ్చేసి మన ఇంటి దగ్గర నుంచి దూరం అన్నమాట. అందుకనేసి అయితే నేనైతే కార్ అయితే తీసా గాయ్స్. మా మమ్మీ వచ్చేసి ఇంట్లో చికెన్ కర్రీ అండ్ చికెన్ పకోడా కలర్ రైస్ అయితే చేస్తుంది. కాబట్టి చికెన్ మసాలా అయితే తక్కువ వచ్చింది. కాబట్టి చికెన్ మసాలాకి అయితే వచ్చాను నేను ఇప్పుడే. మనమైతే అంగడి దగ్గరికి అయితే వెళ్ళాలి. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి మనం రైట్ అయితే తీసుకోవాలబ్బా అంగడికి. అంటే అదే చెప్పా కదా, అంగడి అంటే కిరాణా షాపు. దానికి ఇక్కడ నుంచి రైట్ అయితే తీసుకొని వెళ్ళాలి. మనం ఇప్పుడైతే ఫాస్ట్గా కిరాణా కొట్టు దగ్గరికి అయితే వెళ్ళాలి. అండ్ గాయస్ మా మమ్మీ వచ్చేసి డైలీ అయితే నన్ను అయితే కొడతా ఉంటుందబ్బా. మీరు గన మా మమ్మీకి కొట్టద్దని చెప్పండి. ఎందుకంటే మా మమ్మీ వచ్చేసి చాలా గట్టిగా అయితే కొడుతుంటుంది. కామెంట్ సెక్షన్లో ఒకసారి కొట్టద్దు అని అయితే చెప్పండి. అండ్ గాయస్ మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే ఒక లైక్ వేసుకోండి. ఇంకా మనమైతే ఫాస్ట్గా అయితే కిరాణా కొట్టుకైతే వెళ్ళాలి గాయస్. ఇక్కడైతే ట్రాఫిక్ జామ్ అయిపోయింది అబ్బా. మనమైతే నెమ్మదిగా ఇట్లయితే వెళ్ళాలి. దీని తర్వాత అదే ఇక్కడ కిందికి దిగిన తర్వాత అయితే మనకైతే వస్తుంది గాయస్. ఇక్కడ ఎవరో వీళ్ళు ఎందుకో నిలబడి ఉన్నారబ్బా. వీళ్ళిద్దరూ గర్ల్స్ అయితే నిలబడి ఉన్నారు. ఒకసారి ఏం కావాలనో అడుగుదాం అబ్బా, ఎందుకంటే అమ్మాయిలు కదా ఇబ్బంది పడతారు పాపం. ఒకసారి మనమైతే వాళ్ళని అయితే దిగి అడుగుదాం గాయస్ ఏం కావాలనో వాళ్ళకి వచ్చేసి. ఈ కార్ బాగుంది అబ్బా, కార్ చాలా బాగుంది, రెడ్ అది ఫెరారీ అనుకుంటా. అక్క ఏమక్క ఇక్కడ అయినారు, ఏం కావాలి మీకు? బాబు ఇక్కడైతే మా కార్ వచ్చేసి ప్రజెంట్ బ్రేక్ డౌన్ అయితే అయిపోయింది. మేము ఇప్పుడే బీచ్కి వెళ్ళైతే వస్తున్నాం. మా అసలు కూడా బీచ్ అవుతారో లేదో నైట్ చూసుకోవచ్చు. నువ్వు అయితే మేము వచ్చేసి అమ్మ కూతురు అనమాట. ఇప్పుడే బీచ్కి అయితే వెళ్ళొస్తున్నాం. నేను వచ్చేసి వస్తుండే దారిలో ఇక్కడైతే నా కార్ బ్రేక్ డౌన్ అయితే అయిపోయింది. స్మోక్ వస్తుంది, ఎందుకో కార్ అయితే ఆన్ కావట్లేదు. ఎవరికైనా ఫోన్ చేద్దామంటే నేనైతే ఛార్జింగ్ అయిపోయింది, నా ఫోన్లో స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలని అసలు అర్థం కావట్లేదు. అక్క మీరైతే ఏం బాధపడకండి. నాకు ఒక్కసారి మీ ఇంటి అడ్రస్ అయితే చెప్పండి, నేనైతే మిమ్మల్ని అయితే అక్కడైతే దింపుతా. ఇంకా మీరు దాని తర్వాత అయితే ఈ కార్ని టో చేయించుకొని అయితే తీసుకెళ్ళచ్చు కావాలంటే. సరే బాబు, నేనైతే ఇప్పుడు నీకు అడ్రస్ చెప్తాను. నన్నైతే అక్కడైతే దింపేసేయి. అలాగే మమ్మల్ని దింపితే కానీ నీకు వచ్చేసి ఒక గిఫ్ట్ అయితే ఇస్తాం. గైస్ వాళ్ళు వచ్చేసి వాళ్ళ కారు బ్రేక్ డౌన్ అయితే అయిపోయిందంట. మనల్ని వచ్చేసి వాళ్ళ ఇంటి దగ్గర అయితే దింపమంటున్నారు. నేను వచ్చేసి సరే అక్క దింపుతానైతే చెప్పా. మనకి అలాగే గిఫ్ట్ అయితే ఇస్తారంట అబ్బా వాళ్ళని వాళ్ళ ఇంటి దగ్గర దింపితే. ఏం కాదులేండి, మా అమ్మ అయితే ఎప్పుడు తిడతానే ఉంటుంది. చికెన్ మసాలా లేట్ తెచ్చినా కూడా ఏం ప్రాబ్లం లేదు, వాళ్ళని అయితే దింపుదాం. ఎందుకంటే ఆడోళ్ళు కాబట్టి ఇక్కడికి వెళ్ళలేరు, వాళ్ళ ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ అయిందంట. కాబట్టి నేనైతే వాళ్ళ ఇంటి దగ్గర అయితే దింపేస్తా వాళ్ళని. ఇప్పుడు నా కార్ అయితే ఎక్కమంటా వాళ్ళని ప్రజెంట్. దాని తర్వాత అయితే వాళ్ళ ఇంటి దగ్గర అయితే దింపేస్తా గైస్ వాళ్ళు వచ్చేసి ఇప్పుడే అయితే మన కార్ అయితే ఎక్కేశారు. ఇంకా వాళ్ళ ఇంటి రూట్ అయితే నాకైతే చెప్పారు. మనం అక్కడికి అయితే వెళ్ళాలబ్బా. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి వాళ్ళని దింపడానికి మనం వాళ్ళని దింపేసిన తర్వాత మనకి కావాలంటే చికెన్ మసాలా తీసుకొని ఇక్కడికి రావాలి గాయస్. మనం మళ్ళీ చికెన్ మసాలాకి అక్కడికి రావాలి. చికెన్ మసాలాకి అక్కడికి వచ్చి చికెన్ మసాలా అయితే తీసుకుందాం మనం మళ్ళీ. వీళ్ళు ఏదో గిఫ్ట్ ఇస్తారంట గాయస్. నాకు ఆ గిఫ్ట్ ఏందని ఆత్రంగా అయితే ఉంది, కానీ నేను గిఫ్ట్ కోసం అయితే వాళ్ళకైతే హెల్ప్ చేయట్లేదు. పాపం అని అయితే చేస్తాను గైస్. అయ్యా మన కార్ కూడా చాలా బ్యాడ్ అయిపోయింది అబ్బా, కంట్రోల్ ఉండట్లేదు. ఇప్పుడు ఫస్ట్ అయితే వాళ్ళ ఇంటి దగ్గర వదులుదాం గైస్, ఏం డిస్కషన్ లేకోకుండా. ఎందుకంటే వాళ్ళ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయింది కాబట్టి మనం ఏం చేయలేము ఇప్పుడైతే. ఇప్పుడు ఫాస్ట్గా వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వెళ్ళిపోవాలి మనం. ఇక్కడ నుంచి స్ట్రైట్ వెళ్ళి లెఫ్ట్ అయితే తీసుకోవాలి గాయస్. మనం ఇక్కడ లెఫ్ట్ అయితే తీసుకోవాలి. వాళ్ళ ఇల్లు వచ్చేసి ఈ అపార్ట్మెంట్లో అయితే అని చెప్పారు నాకైతే. అంటే ఇదిగో ఈ అపార్ట్మెంట్లోనే అయితే చెప్పేశారు వాళ్ళు. ఇంకా మనమైతే వాళ్ళని అయితే ఇక్కడ దింపేద్దాం గైస్. మనం వచ్చేసి ప్రజెంట్ అయితే వీళ్ళని అయితే ఇక్కడైతే దింపేసాం. వాళ్ళు ఏమంటున్నారంటే ఈ సందులో అయితే ఒక కారు ఉందంట, సూపర్ కారు. ఆ కార్ని అయితే తీసుకెళ్ళమంటున్నారు. ఒకసారి మనమైతే చూద్దాం అబ్బా ఈ సందులోకి వెళ్ళేసి అయితే సూపర్ కార్ని. ఇప్పుడైతే మనం ఈ సందులోకి వెళ్ళాలి గాయస్. ఈ సందులోకి గాయస్ బుగాట్ అయితే ఉంది ఇక్కడ గైస్. ఇది వచ్చేసి నా ఫేవరెట్ కార్ అనమాట. నేను ఎన్ని రోజుల నుంచో మా మమ్మీని అయితే అడుగుతున్నా, కానీ మా మమ్మీ అయితే కొనిపోయినట్టుంది. అది వచ్చేసి ఇప్పుడైతే మనకైతే ఆ అదృష్టం అయితే దగ్గరకు వచ్చేసింది గాయస్.
ఇది వచ్చేసి బుగాటినేనా? అవును గైస్, పక్కా ఇది బుగాటినే అనమాట. నాకు ఈ కలర్ అయితే నచ్చలేదు. మనమైతే మార్పించుకుందాం. ఫస్ట్ అయితే వాళ్ళు మనకైతే ఇది మనకో కాదో అయితే చెప్పలేదు. నేను ఒకసారి వాళ్ళనైతే అడుగుతా వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఇది నాకేనా కాదా అక్క అనేసి అయితే. అక్క కార్ నాకేనా? అంటే నాకేనా పర్మనెంట్గా మళ్ళీ ఇవ్వడం అక్కర్లేదా మీకు? బాబు ఆ కార్ వచ్చేసి నీకే నువ్వు మాకు హెల్ప్ చేసావు కాబట్టి నేను కూడా నీకైతే ఒక చిన్న హెల్ప్ అయితే చేస్తాను నా సైడ్ నుంచి. తీసుకొని వెళ్ళిపో. ఆ కార్ వచ్చేసి నీకే ఇంకా నువ్వు దాన్ని ఎట్లా మాడిఫై చేయించుకుంటావో లేదా ఇట్లా పెట్టుకుంటావు నీ ఇష్టం. సరే సరే అక్క, థ్యాంక్ యూ సో మచ్. గైస్ మనకొచ్చేసి అక్క అయితే మనకైతే అనేసి అయితే చెప్పింది ఆ కారు. మనం ఎట్లయినా మాడిఫై చేయించుకో, మాకు సంబంధం లేదు, అండ్ ఎట్లయినా చేసుకో, దాన్ని కలర్ కానీ ఏమైనా చేసుకో అని అయితే చెప్పింది. ఇంకా ఈ కార్ వచ్చేసి మందే అనమాట, బుగాటి. ఎప్పుడు నేను కళలో కూడా అనుకోలేదు మనం ఇట్లాంటి కార్ కొంటామని. అంటే కొనలేదు, నాకు గిఫ్ట్ ఇస్తుందని. కీస్ కూడా దీంతోనే ఉన్నట్టున్నాయి అబ్బా. ఇంకా మనం దీన్ని ఫస్ట్ ఏం చేద్దామంటే, నాకైతే ఈ కలర్ అయితే అస్సలు అయితే నచ్చలేదు గాయస్. ఫస్ట్ ఏం చేద్దామంటే, నాకు ఈ కలర్ అయితే అస్సలు అయితే నచ్చలేదు గాయస్. మనం ఫస్ట్ కలర్ అండ్ పెయింట్ అయితే మార్పించుకుందాం. మనం ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడికి వెళ్దామంటే, ఏదో ఒక కస్టమర్ దగ్గరికి వెళ్దాం. మనం ఆ కార్ని అయితే మళ్ళీ అయినా వచ్చి తీసుకుంటా నేను, ఎందుకంటే మన కొత్త కార్ వచ్చింది కదా అబ్బా. పాత కార్తో ఏం పని చెప్పండి. ఇప్పుడు మా మమ్మీకి చూపిస్తే కన్నా ఇది చాలా సంతోషంతో అయితే ఉంటుంది. ఇంతసేపు లేట్ చేసినా నన్ను అయితే ఒక్క మాట అయితే ఎందుకంటే మనం కార్ని సంపాదించాం కదా, కాబట్టి ఏమందనమాట. ఇప్పుడైతే నేను ఏదో ఒక కస్టమ్స్ దగ్గరికి అయితే వెళ్ళాలి. కస్టమ్స్ దగ్గరికి వెళ్ళి ఈ కార్ అయితే కలర్ అయితే మార్పించుకోవాలి. నేనైతే కస్టమ్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అయితే కలుస్తా గాయస్ మిమ్మల్ని. గాయస్ మనం వచ్చేసి ఇప్పుడైతే లాస్ ఏంజలస్ కస్టమ్స్కి అయితే వచ్చాం. మనకు వచ్చేసి మన కార్ అయితే చాలా దెబ్బతినింది అబ్బా. దారిలో యాక్సిడెంట్ అయితే అయిపోయింది. కాబట్టి మన కార్ వచ్చేసి చాలా దెబ్బతిని అయితే అయింది. మనము ఎట్లా వచ్చినాం కదా లాస్ ఏంజలస్ కస్టమ్స్కి అయితే. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి టోటల్ అంతా అయితే రిపేర్ చేయించుకుందాం గాయస్. ఫస్ట్ వచ్చేసి ఎందుకంటే యాక్సిడెంట్ అయిందని అయితే చెప్పేసే కదా మీకు. ఇప్పుడు మనం లోపలికి వచ్చాం, చూద్దాం మనకి రిపేర్ కాస్ట్ ఎంత పడుతుందో. అండ్ కలర్ అయితే నేను అనుకున్నది రెడ్ అయితే మాడుద్దాం గాయస్, ఎందుకంటే కన్నా నా ఫేవరెట్ కార్ వచ్చేసి రెడ్ అనమాట. రిపేర్ వెహికల్కి $350 అంట గాయస్. గాయ్స్ మనం వచ్చేసి ఇప్పుడైతే రిపేర్ ప్లస్ కలర్ అయితే మార్చేసామబ్బా. నేను చెప్పా కదా రెడ్ అయితే పెడతా అని. ఇదిగోండి రెడ్ అయితే పెట్టేసా నేను. ఫైనల్లీ మనకి చూడొచ్చు మీరైతే ఇక్కడ రెడ్ కలర్ అయితే పెట్టేశాను నేను. ఒకసారి దగ్గర నుంచి అయితే చూపిస్తా గాయ్స్. మీకు వచ్చేసి రెడ్ అండ్ వైట్ అయితే మార్చా. ఇది వచ్చేసి మనకి బుగాటినే అనమాట. చాలా బాగుందబ్బా కార్ వచ్చేసి. మనమైతే ఫ్రీ అంటే ఫ్రీ అనే తెచ్చుకున్నాం. ఇది 2 సీటరే అనమాట గాయ్స్. ఒకసారి మీకు నేను ఇంటీరియర్ కూడా ఎట్లా ఉందో అయితే చూపిస్తాను, ఎందుకంటే మళ్ళీ ఎక్స్టీరియర్ చూపించి ఇంటీరియర్ చూపిపోతే బాగోదు కదా. కాబట్టి గైస్ ఇంటీరియర్ కూడా చాలా అంటే చాలా అయితే బాగుంది గైస్. సూపర్ అయితే ఉంది ఇంటీరియర్ కూడా వచ్చేసి. మనకి టోటల్ లెదర్తో అయితే చేశారనుకుంటా నాకు తెలిసి. కార్ బాగుందబ్బా, చాలా బాగుంది. ఇంకా ఈ వీడియోకి అయితే ఇంతే గాయ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టాటా బాయ్ బాయ్. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే ఒక లైక్ వేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టాటా బాయ్ బాయ్. ఇంకా నేను వచ్చేసి చికెన్ మసాలా తీసుకొని అయితే మా మమ్మీకి ఇవ్వాలి, ఎందుకంటే లేదంటే మళ్ళీ మా మమ్మీ అయితే ఇంట్లోకి కూడా రానియదు గాయస్ నన్ను వచ్చేసి. కానీ ఈ కార్ చూపిస్తే కన్నా ఏమందులేండి, ఎందుకంటే ఫ్రీగా కదా. అది కూడా బుగాటి కార్ అనమాట. ఇంటి బయట పెట్టుకొని షో చేసుకోనికైనా బాగుంటుంది. కాబట్టి మా మమ్మీ ఏమందని అయితే అనుకుంటున్నా.
ఇంకా చలో గాయ్స్ రైట్ బాయ్ బాయ్.